మరి మీ మదర్ అండ్ ఫాదర్‌కి ఇష్టం లేదన్నారు కదా! ఇప్పుడు మీరు ఒక్కలే చూసుకుంటున్నారా? నేను ఒక్కనే చూసుకుంటాను. వాళ్ళ మదర్ అక్కడ ఇంట్లో ఊర్లో ఉంటారండి. నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటానన్నమాట. హుహు. ఏమంటారు పక్కన వాళ్ళు? ఏమనేవాళ్ళు? పక్కన అంకుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకది ఇది చాలా ఇష్టం. ఆ! ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళైతే ఆళ్ళందరూ ఎందుకో చాలా అగ్రెసివ్ అయ్యారు. హ్మ్. వాళ్ళ బిహేవియర్ గాని అది నాకేది నచ్చలే. ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసిన నేను. ఆ ఇంట్లో 2 ఇయర్స్ ఉన్నా నేను. ఆ! 2 ఇయర్స్‌లో ప్రతిసారి నచ్చారు గానీ అన్నిట్లికి యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా! చిన్నపిల్లని అంటే చిన్నపిల్లలా రీజన్ ఏం చూడాలి. చెప్పారు? కరుస్తది. దానివల్ల కేస్ అయితది. సో దానికి మొత్తానికి అదే పాలు తాగుతదనమాట. అన్ని మనం ఇస్తే అలవాట్లే యాక్సెప్ట్ ఉన్నాయి. చేయదు. ఆహా! ఫుడ్ అయినా ఏదైనా. ఎవరి దగ్గరికి ఎళ్ళాలన్నా దానికి ఇష్టం ఉంటేనే ఎళ్తది. తీసుకుంటే రాదు. రైట్ అనండి. టైమింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? మామూలుగా ఎప్పుడు లెగడం, నేను మార్నింగ్ పడుకోవడం? 6కి లేస్తాను. నాతో పాటు నేను బెడ్ మీద నుంచి లెగిస్తే ఇది కూడా లెగిసిపోతదనమాట. ఓకే. నేను వాష్‌రూమ్ కూడా వదలదు నన్ను. ఆ! వాష్‌రూమ్ కూడా నేను దీన్ని బాక్స్‌లో పెట్టుకొని తీసుకొని పోతా. ఓకే. లేకపోతే ఇంకా ఏడుస్తదది. తలుపేసుకుంటే డోర్ ఏసుకుంటే ఏడుపొస్తది. ఇంక డోర్ దగ్గర అమ్మ, అమ్మ, అమ్మ అని ఏడుస్తది. స్పష్టంగా పిలుస్తది. ఆ వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్‌లో. ఓకే. హ్మ్. హ్మ్. చాలా మంది ఏడ్చారంట దీని వీడియోస్ జూసి. నిజంగానండి. వాళ్ళు పాపం. చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తది. వాళ్ళ మమ్మీ ఇంక అప్పుడే ఎంత హ్మ్. ఏజ్ మీరు తీసుకొచ్చినప్పుడు? దీనికి ఏమో ఏజ్ తెలీదు కానీ నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి 4 మంత్స్ అండి. అప్పుడు మరీ చాలా వీక్‌గా ఉండేది. ఓకే. మీరు లేచినప్పుడే లేస్తుందిలెండి. లేచినప్పుడే ఫుడ్ ఏం లెగిస్తది. పెడతారు? ఫుడ్డు దీనికి మార్నింగ్ లేవగానే నేను మిల్క్ ప్రోటీన్స్ కల్పిస్తాననమాట. ఓకే. ఈ యాపిల్స్, బనానాస్ అయ్యి అలవాటు చేస్తున్నా ఇప్పుడిప్పుడే తింటుందనమాట. యాపిల్స్, బనానాస్ బనానా, పెడతారు. గ్రీన్ కలర్ గ్రేప్స్ బాగా ఇష్టం. ఓహ్! ఓకే. ఓహ్! ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్స్ పౌడర్ బాగా తీసుకుంటది ఎక్కువ. ఓకే. మిల్క్ అదే అయితే బలం. 4 బాటిల్స్ అవుతాయండి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ మళ్ళీ నైట్ పడుకునే ముందు. ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ బాటిల్. పడుకునే ముందు నేను బెడ్ పక్కన పెట్టుకొని పడుకుంటా. అది లేచి తీసుకొని తాగేసి మళ్ళీ పడుకుంటది. ఎంతసేపు నిద్రపోతుందండి మీరు మనం పడుకున్నంత సేపు పడుకున్నంత సేపు నిద్రపోతుందా? మనకులాగే యాజ్ ఇట్ ఈజ్ ఇంక అన్నీ మనకులానే చేస్తది. ఓకే. ఒక మాటలు ఒక్కటి రావంతే. స్నానం ఇవన్నీ? అవన్నీ మనం చేపిస్తే చేస్తది. హ్మ్. హాట్ వాటర్‌తో చేపిస్తానన్నమాట. నేచర్ కాల్స్ ఇవన్నీ అన్నీ. అన్నీ నేను కామన్ పోతున్నానంటే దానికి అర్థమైతది. నేను ఆఫీస్‌కి రెడీ అవుతున్నానంటే వచ్చి పట్టుకుంటది నన్ను ఎళ్ళొద్దని చెప్పి. నేను హెల్మెట్ తీసి హెల్మెట్‌లో ఉండి కూర్చుంటది. ఓకే. నేను బండి దగ్గరికెళ్తే బండెక్కేసి కూర్చుంటది. ఓహ్ మై గాడ్! నేను కిందకెళ్తున్నానంటే ఎళ్లి స్టెప్స్ దగ్గర ముందుంటది. దా పోదాం రా, పోదాం రా అని. కానీ మీ మాటలు అవన్నీ ఎలా అర్థమవుతాయండి? నేను దీనికి చెప్తా ఉంటానండి. అంటే రెగ్యులర్‌గా నేను చేస్తూ ఉంటాను గదా! కాళ్ళతో కూడా బాటిల్ పట్టుకుంటా. లేపుకుంటది.